వెల్కమ్ టు తేజ 70 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే బహుజనమై గెలుద్దాం. దళిత బంధు పథకంలో నష్టం జరిగిందని వాస్తవం కాదు. దళిత బంధు ఎందుకు పాజిటివ్గా తీసుకోలేదని విశ్లేషించాలి. శూన్యం నుంచి సుడిగాలి సృష్టించాం, చైతన్యాన్ని ఆగం కానివ్వం, కష్టాలను తట్టుకొని నమ్మని సిద్ధాంతం కోసం ముందు కొనసాగాలి. దేశానికి ఆదర్శంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినాం. యావ నాయకత్వం ఎదగాలి. వచ్చిపోయినట్లు అవసరం లేదు. పార్టీ నిర్మాణం చేసుకుందాం, త్వరలోనే కమిటీలు వేసుకుందాం. బీఆర్ఎస్ని ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ త్వరలోనే ప్రకటిస్తాం. ఆర్ఎస్ని బీఆర్ఎస్కి స్వాగతం. పార్టీ అధినేత కేసీఆర్. రేవంత్ వార్నింగ్లు బంద్ చేయి. గవర్నర్ తమిళసభ్య రాజీనామా, ప్రత్యేక రాజకీయాలపై అడుగులు. తొలి అధ్యక్షుడు మళ్ళీ పుటిన్ 87% ఓట్లతో ఘన విజయం. మరో 6 ఏళ్ల పాటు అధికారం. పదవి కాలం పూర్తయితే అత్యధిక కాలం పాలించిన నేతగా రికార్డు. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. కుక్కలతో విస్తరిస్తున్న పార్వో వైరస్. ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగులు. కుక్కల నుంచి చిన్నారులకు వైరస్ వ్యాప్తి. 5 ఏళ్లు దాటితే ఇంటి నుంచే ఓటు. ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు అవకాశం. హోమ్ ఓటింగ్కి దివ్యాంగులు కూడా అర్హతులే. కొత్త ఓటర్ల నమోదుకు ఏప్రిల్ 15 వరకు ఛాన్స్. ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది సిబ్బంది. ఈ పేపర్లో యాడ్స్కు అనుమతి తప్పనిసరి. రోడ్ షోలకు స్కూలు పిల్లలు తీసుకొని రావద్దు. రాత్రి 12 గంటల వరకే ప్రచారానికి అనుమతి. ఆలవాన విభత్సం. రాజన్న సిరిసిల్ల, మేదక్ జిల్లాలో వడగాల వాన. ఇండ్లపై కప్పుల ధ్వసం. విద్యుత్ సరఫరాకు బ్రేక్. తెలంగాణకు ఎల్లో అలర్ట్. 4 రోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం. భారత్ వాతావరణ శాఖ హెచ్చరిక. అంతరిక్షంలో విలసవిందు. సో సామాన్యంగా కూడా మన సముద్రంలో ఆహారం తినడం చూసాము. భూలోకంలో భూమి మీద ఉండే ఆహారం తినడం చూడడం. అంతరిక్షంలో కూడా విందు చేయవచ్చు. అవునండి, మీరు విన్నది నిజమే. అంతరిక్షంలో కూడా విందు అనేది తినవచ్చు. నక్షత్రాల నడమ హాయంగా భోజనం చేయొచ్చని ఆఫర్ చేస్తున్న స్పేస్ టూరిజం కంపెనీ. అంతరిక్షంలో డిన్నర్ నుంచి జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతిని కల్పిస్తామని స్పేస్ విఐఎఫ్ అనే లగ్జరీ అంతరిక్ష టూరిజం సంస్థ చెప్తుంది. నెప్ట్యూన్ అంతరిక్ష నౌకంలో టూరిజాన్ని భూ ఆవరణం అమలుకు చేర్చి డిన్నర్ చేయిస్తామని అంటుంది. 2025 నాటికి లంచ్ కానున్న ఈ మిషన్లో భాగంగా సముద్ర మట్టం నుంచి 1,00,000 అడుగుల పైకి వెళ్తున్నారు. మజిలీ చేరేందుకు 6 గంటల ప్రయాణం ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి టికెట్ ధర 4.10 కోట్లు ఉన్నది. సో 4.10 కోట్ల టికెట్లు చెల్లించి అంతరిక్షం అంటే 1,00,000 కిలోమీటర్ పైకి వెళ్ళి అక్కడ భోజనం విందు అనేది చేయవచ్చు. వన్యప్రాణాలతో సెల్ఫీలు దిగితే 7 ఏళ్ళు జైలు శిక్ష. సో ఎవరైతే సామాన్యంగా వన్యప్రాణాలతో సెల్ఫీలు దిగాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక హెచ్చరిక. ఇప్పటి నుంచి సెల్ఫీలు దిగే క్రమంలో జాగ్రత్త వహించండి. వన్యప్రాణాలతో సెల్ఫీలు దిగినట్లయితే 7 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధిస్తారు.